Hey guys, welcome back to Soumya's World from USA. Oh sorry, actually మేము రీసెంట్గా మా ఛానల్ నేమ్ని చేంజ్ చేసాము. సౌమ్యస్ వరల్డ్ ఫ్రమ్ యూఎస్ఏ నుంచి అమర్ అండ్ సౌమ్యస్ వరల్డ్ అని చెప్పి క్రియేట్ చేసాము. బికాస్ ఆల్మోస్ట్ మేము చేసే వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కలిపేసి హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ గురించి చేస్తున్నాం కాబట్టి సో వీ రీసెంట్లీ చేంజ్డ్ అవర్ ఛానల్ నేమ్ టు అమర్ అండ్ సౌమ్యస్ వరల్డ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి హ్యారీస్ థియేటర్ వెళ్ళాము. ఇక్కడ మనకి ఒక్క వస్తువు ఆర్ 2 వస్తువులు కావాలన్నా సరే హ్యారీస్ థియేటర్కు వాల్మార్ట్కు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. చిన్న చిన్న షాప్స్ ఉండవు. హాయ్ మమ్మీ. హాయ్ మమ్మీ. హలో. ఈ వ్యాలంటైన్స్ డే ఫుల్ డెకరేట్ చేశారు. వ్యాలంటైన్స్ డే కాదు, ఏదో ఫుట్బాల్ గేమ్ డెకరేట్ చేస్తారు. ఈ వ్యాలంటైన్స్ డే ఈ ఫుట్బాల్ గేమ్ పెట్టారు. యూఎస్ఏలో వ్యాలంటైన్స్ డే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టోర్స్ అండ్ ఎవ్రీ ఈవెన్ మాల్స్ కూడా మంచిగా నీట్గా డెకరేట్ చేస్తారు. ఇక్కడ అన్ సీజన్లో కూడా మనకి కార్న్ దొరుకుతుంది. అండ్ ఎవరైనా హ్యారీస్ థియేటర్ వెళ్తే ఈ కాటన్ క్యాండీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి, తీగా ఉంటాయి. మన ఇండియాలో కిస్మిస్ అంటాం కదా, చిన్న చిన్న గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అట్లా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, చాలా తీగా ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఈ హ్యారీస్ థియేటర్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట. నేను ఫస్ట్ చూసింది ఏషియన్ మార్ట్లో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. తర్వాత చూసింది హ్యారీస్ థియేటర్లో. సో మనకి డ్రాగన్ ఫ్రూట్, పపాయ అండ్ ప్యాషన్ ఫ్రూట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. ఐ డోంట్ ట్రై ఎవర్, బట్ జ్యూస్ అయితే తాగాను, చాలా పుల్లగా ఉంటుంది. అండ్ ఇక్కడ టామరిన్ కూడా ఉంది. మరి ఇది స్వీట్ టామరినో పుల్ల టామరినో నాకు తెలియదు. అండ్ ప్లమ్స్, ఆరెంజెస్లో కొన్ని వెరైటీ ఆఫ్ ఆరెంజెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ అనమాట, లోపలంతా పింక్గా ఉంటుంది. అండ్ ఇదేమో దబ్బకాయ అంటారు కదా, మన ఇండియాలో ఉంటుంది. అండ్ ఇదేమో పియర్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పియర్స్ ఉంటాయి అనమాట. అండ్ మొత్తం హ్యారీస్ థియేటర్ అంతా వ్యాలంటైన్స్ డే కోసం మస్తు డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా ఫుల్ బెలూన్స్ డిఫరెంట్గా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కుక్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. మనం అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకోవాలి అవసరం లేకుండా ఏ రోజు ఆ రోజు సపరేట్గా నీట్గా వండి పెడతారు అక్కడ. మామూలు దాని మీద పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఏ రోజైనా మనం వండడం కుదరకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆల్సో ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్తున్నా సరే మేము అట్లా వెళ్ళి తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయంటే ఓ మై గాడ్, లైక్ నాకైతే చీజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఐ డోంట్ నో వై. కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం ప్రతి ఫుడ్లో చీజ్ ఉండాల్సిందే. వీళ్ళందరూ చీజ్ ప్రియులు అనమాట. ఎంత ఫేవరెట్ అంటే చీజ్ ప్రతి ఫుడ్లో ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మీట్ సెషన్ అండ్ ఇటు సైడ్ ఏమో బేకరీ సెషన్ ఉంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే బేకరీ సెషన్లో మనం ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ కుకీ ఇస్తారు. అక్కడ మనకి ఫ్రీ కుకీ అవైలబుల్ ఉంటుంది, మనమే తీసుకోవచ్చు, ఎన్ని కుకీస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అండ్ ఇదంతా ఫిష్ అండ్ మీట్ అండ్ సీ ఫుడ్ సెషన్. అబ్బా ఎంత పెద్ద ట్రక్ యాక్సిడెంట్, ఇది పెద్దదే బాగా. అవును, ఆల్మోస్ట్ 3 or 4 వచ్చినాయి. ఇప్పుడే జరిగినట్టుంది. విత్ ఇన్ 5 minutes లో వచ్చేసారు ఇల్లు. 5 minutes లో వచ్చేసారు మొత్తం. ఫైర్ కూడా వస్తుంది ట్రక్ లో నుంచి. మరి ట్రక్కులు గుద్దేసుకున్నట్టున్నాయి నాన్న. 3-4 వచ్చినాయి ఫైర్ ఇంజిన్. ట్రక్ మొత్తం కాలిపోయి, ట్రక్ లో ఏదో అంటుకున్నట్టుంది, పొగ వస్తుంది ట్రక్ లో ఉండి, ఏదో కాలిపోయి ట్రక్ లో. అదిగో ఫైర్ హజార్డ్ తీసుకెళ్తున్నట్టున్నాడు, ఫైర్ అంటుకుపోయినాయి. ఫుల్ ట్రాఫిక్. వీళ్ళందరూ ఎప్పటికి వెళ్తారు ఇంటికి పాపం. యాక్చువల్లీ ఒక సైడ్ ఇస్తారు అనుకుంటా, కానీ ఇక మొత్తం ఆపేశారు. ఐ థింక్ ఇట్ మైట్ టేక్ టైం అనుకుంటా. కాంకోర్డ్ మిల్స్ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద మాల్ అనమాట, చాలా పెద్ద మాల్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మాల్ మొత్తం కూడా ఎంత నీట్గా వ్యాలంటైన్స్ డే డెకరేట్ చేశారో.
బయట ఎక్కడ చూసినా వ్యాలంటైన్స్ డే హడావిడి మొదలైపోయింది. ఏ స్టోర్కి వెళ్ళినా ఫుల్గా డెకరేట్ చేసేసారు. ఇట్లాగా మొత్తం రెడ్ రోజెస్తో కానీ ఇట్లా బెలూన్స్తో కానీ డిఫరెంట్ వెరైటీస్గా డెకరేట్ చేశారు. అండ్ ఎక్కడ చూసినా గిఫ్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇది వచ్చేసి కార్టర్స్ అనమాట. ఇక్కడ అన్ని బేబీస్కి కిడ్స్కి క్లోతింగ్ స్టోర్ అనమాట. క్లోతింగ్ కానీ బొమ్మలు కానీ ఆర్ఎల్స్ మనకి షూస్ అలాంటివన్నీ దొరుకుతాయి. ఓన్లీ కిడ్స్కి మాత్రమే. అవి అది ఆల్మోస్ట్ 3 months అయింది. ఒక ఫ్రాక్ తీసుకొని వచ్చాము, కానీ అది చిన్నదైపోయింది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే 90 days రిటర్న్ పాలసీ ఉంటుంది. మనం 90 daysలో ఎప్పుడైనా వెళ్ళి రిటర్న్ ఇవ్వచ్చు. కొన్ని స్టోర్స్ అయితే 90 days తర్వాత కూడా తీసుకుంటారు, కానీ మనకి కార్టర్స్ అమౌంట్ ఇస్తారు, లైక్ కార్టర్స్ వ్యాలెట్ అమౌంట్. కొన్ని స్టోర్స్ అలా తీసుకోరు. నేను అసలు తెచ్చిన విషయం కూడా మర్చిపోయాను. నేను ఏదో కబోర్డ్ సర్దుతుంటే నాకు అది దొరికింది. సరేమని చెప్పి వేసి చూస్తే అదేం సరిపోవట్లేదు. సరేలే డేట్ ఉంది కదా అని చెప్పి వచ్చి రిటర్న్ ఇవ్వడానికి అయితే మాల్కి వచ్చాము. ఈ మాల్లో ఆల్మోస్ట్ చాలా స్టోర్స్ ఉంటాయి. She's scared. ఇదేమో సూపర్ మార్కెట్స్లో కార్ట్స్ ఎట్లాగో ఇది అట్లా అనమాట. ఇట్లా మాల్స్లో వచ్చేసరికి మనకి ఇలా స్కూటర్స్ కానీ ఇట్లా కార్స్ లాగా కానీ ఉంటుంది చిన్నపిల్లలకి. దాంట్లో వాళ్ళని కూర్చోబెట్టేసి మనం ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అది కార్ట్ లాగా మనం ఇట్లా తోసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది, మనల్ని కూడా ఫ్రీగా షాపింగ్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ నాకు షాకింగ్ ఏమనిపించిందంటే అవ్య కార్ ఎలా డ్రైవ్ చేస్తాం అట్లా డ్రైవ్ చేసేస్తుంది. కింద యాక్సిలరేటర్, బ్రేక్, పైనేమో హార్న్, అవన్నీ ఎట్లా చేయాలో యాక్చువల్ కార్ డ్రైవర్ ఎట్లా చేసేస్తుంది. అండ్ ఇదేమో నెక్స్ట్ డే మా లీజ్ ఆఫీస్, అంటే అపార్ట్మెంట్లో మెయిన్ ఆఫీస్ అనమాట. దాన్ని లీజ్ ఆఫీస్ అంటారు. అక్కడ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశారనమాట. సో ఆ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేశారనేది నేను చూపిస్తాను మీకు. ఇదేమో పూల్ ఏరియా అండ్ ఇదేమో క్యాంప్ ఫైర్ ఏరియా అనమాట. ఇదేమో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనం ఇక్కడ చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో కలిసి. ఎక్కడ పర్మిషన్ తీసుకోక్కర్లేదు. నేను మళ్ళీ క్లియర్గా మీకు మా అపార్ట్మెంట్ వ్లాగ్ మొత్తం చేస్తాను. అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ ఎంత తీసుకుంటారు అనేది, ఎంత నీట్గా డెకరేట్ చేసి. సో ఇలా అయితే మా వ్యాలంటైన్స్ డే అయిపోయింది. ఎట్లాగా స్వీట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ కేక్స్తో. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇట్స్ టైమ్ ఈస్ 5:30. సో లెట్స్ గో. ఈ టెంపుల్కి అయితే మేము ఎప్పుడు వెళ్తాం, కానీ ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడడం. అసలు ఎప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. అసలు కార్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, కానీ సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాము. మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డేనే అమర్ బర్త్డే అనమాట. తను పుట్టడం మాత్రం శివరాత్రి రోజు పుట్టాడు, కానీ తిథులు మారుతాయి కదా. సో వెళ్ళే కొద్దీ ఈ రోజు అయితే ముందు రోజు శివరాత్రి వచ్చింది, నెక్స్ట్ డే అమర్ బర్త్డే వచ్చింది. తనకు ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదు, కేక్ కట్ చేయడం కానీ ఇట్లాంటివి. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఓకే అంటారు, కానీ ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది మాకు. సో ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే నేను బ్రెడ్ పుడ్డింగ్ చేశాను. తనకి కేక్స్ కన్నా ఇట్లాంటి పుడ్డింగ్స్, ఎగ్ ఫ్లాన్ కానీ బ్రెడ్ పుడ్డింగ్ కానీ ఇట్లా ఇష్టంగా తింటారు. సో అందుకని ఇంట్లోనే చేసేసాను. సో ఇట్లాగైతే అమర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాగైతే మా వీక్ నడిచిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.